హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ భోజనం బై ఎంకే. మిగిలిపోయిన దోశ పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేయాలో చూస్తామా? ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేస్తామా? దోశ పిండి 1 కప్ వరకు తీసుకున్నాను. అందులో ఒక చిన్న ఉల్లిపాయని యాడ్ చేసుకోండి, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర, ఇంకా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది. మీరు టేస్ట్ తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసి కలుపుకోండి. మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాము. బ్యాటర్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ప్యాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ని యాడ్ చేయండి. అయినా సరే ముందుగా కార్నర్స్లో ఆ బ్యాటర్ని యాడ్ చేశాక మధ్యలో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో చాలా తొందరగా కుక్ అవుతుంది కాబట్టి. యాడ్ చేశాక హై ఫ్లేమ్లోనే 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 3 మినిట్స్ అయ్యాక వేరే సైడ్కి టర్న్ చేసి మళ్ళీ 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి వేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. కావాలి అని అనుకునేవారు చెక్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.